మనం కామన్‌గా మనం ఇప్పుడు చూసేవి ఇన్ఫెక్షస్ సమస్యలు పక్కన పెడితే, నాన్ ఇన్ఫెక్షస్ సమస్యల మీదే మనం ఎక్కువగా ఇప్పుడు ఫోకస్ చేస్తాం. నాన్ ఇన్ఫెక్షస్ సమస్యలనేది పిన్న వయస్కులోనే రావడం అనేది జరుగుతుంది. కామన్‌గా మనం చూసేది షుగర్ గురించి, గుండెపోటు గురించి, లంగ్స్ ఊపిరితిత్తుల వ్యాధుల గురించి, మెదడుకు సంబంధించిన వ్యాధుల గురించి, లేదా డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధుల గురించి. ఉదాహరణకి గుండె సమస్య తీసుకుంటే చాలా వరకు మనకు ఆయాసంలాగా అనిపించడం, లేదా గుండె టైట్నెస్ లాగా బిగుసుకున్నట్టు అనిపించడం, ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటారు. అంటే చిన్న పని కూడా తొందరగా అలసిపోవడం, చేయలేకపోవడం, ఇవనేది గుండెకి సంబంధించిన వార్నింగ్ సైన్స్ లాగా మనం తీసుకోవచ్చు. సో మెయిన్గా ఎక్సర్సైజ్ కెపాసిటీ అంటే మనం రోజు చేసే పని చేయలేకపోవడం, వాటి వల్ల తొందరగా అలసిపోవడం అలా ఉంటే తక్షణమే అది గుండె సమస్య కావచ్చు. సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని తొందరగా సంప్రదించాలి. ఊపిరితిత్తుల సమస్య ఎట్లా ఉంటుందంటే బ్రీతింగ్ డిఫికల్టీ. ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్కి చాలా వరకు మనం ఎక్స్పోజ్ అవుతాం. దానికి వేరే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ లేదు. అది కాకుండా ఇప్పుడు ఫ్యాక్టరీస్ చాలా కట్టేస్తున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్స్ చాలా జరుగుతున్నాయి. వాటి వలన అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కూడా కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా మనం ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. దానివల్ల ఆయాసం అనేది రావడం, దగ్గు రావడం, రాత్రిపూట్ల కూడా దగ్గు ఎక్కువ వచ్చి నిద్ర డిస్టర్బెన్స్ అవ్వడం, వీజింగ్ సౌండ్ అట్లాంటివి రావడం, విజిలింగ్ రావడం, ఇవన్నీ కూడా లంగ్స్కి సంబంధించిన మనకు వార్నింగ్ సైన్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఉంటే కూడా వెంటనే మనం దగ్గరలో డాక్టర్ని కలిసి వాటి గురించి తక్షణమే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక జీర్ణ వ్యవస్థ సంబంధించిన వ్యాధులు అంటే ఆకలి తగ్గిపోవడం, పొట్ట ఉబ్బరం లాగా రావడం, కాన్స్టిపేషన్ అనేది బాగా రావడం, సో మనం వెయిట్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా జీర్ణకోశకు సంబంధించిన వార్నింగ్ సైన్స్ లాగా మనం తీసుకుంటాం. ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా మనం తక్షణమే డాక్టర్ని సంప్రదించాలి. ఇది మనం కామన్గా చూసేవి ఇప్పుడు ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల గురించి అండ్ తక్షణమే మనం నివారించగలిగిన ప్రాబ్లమ్స్ గురించి. ఇక మెదడు సంబంధించిన వ్యాధులు అట్లా ఏమైనా ఉంటే మనం కామన్గా మనం ఇబ్బంది పడేది ఏంటంటే పారాలసిస్, స్ట్రోక్ అనేది రావడం. సో కళ్ళు మబ్బుల్లాగా రావడం, చూపు సమస్య అట్లా ఏమన్నా ఉంటే, విపరీతమైన తలనొప్పి రావడం, కాన్సన్ట్రేషన్ కెపాసిటీ మనం చేసే పనిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సో ఇవన్నీ కూడా మనకు మెదడుకు సంబంధించిన వార్నింగ్ సైన్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా తక్షణమే మనం డాక్టర్ని సంప్రదించి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక ఇన్ఫెక్షన్స్ డిసీజ్ లాగా అనుకుంటే సో మనం చాలామంది చూస్తుంటాము, ఫీవర్ అనేది సర్వసాధారణమైన సమస్య. ఒక 2 రోజులు 3 రోజులు సొంతంగా మెడిసిన్స్ వాడుతుంటాం, పారాసిటమాల్ వాడుతుంటాం, లేదు అంటే మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఇచ్చిన మెడిసిన్స్ వాడుతుంటాం. ఇలా 2-3 రోజుల్లో చాలా వరకు కొన్ని తగ్గిపోతాయి. అది కాకుండా 4వ రోజు 5వ రోజు అయినా కూడా మనకు ఫీవర్ అనేది తగ్గకపోవడం, అదర్ కాంప్లికేషన్స్ రావడం, ఇవన్నీ ఉంటే కూడా వెంటనే మనం సొంత వైద్యం మానేసి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.